హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం భోజనం ఏంటో చూపిస్తాను. వీడియోలోకి వచ్చేసేయండి. వేడి వేడి అన్నం, సిర్రాకు పప్పు, టమోటా సిర్రాకు వంకాయ వేసి పప్పు చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. గోంగూర చట్నీ, శనగిత్తనాలు, గోంగూర, పచ్చిమిర్చి వేసి చేశాను. ఇది ముద్దలకు కానీ పప్పు గోంగూర చట్నీ రెండు ముద్దలకు కూడా బాగుంటుందండి. ఇది పప్పు రసము. పప్పు చేసినప్పుడు వాటర్ వస్తుంది కదా, అది వంచుతామన్నమాట. వంచి రసం చేసి తర్వాత పెట్టామనుకోండి, ఇది చిన్నపిల్లలు కూడా బాగా తినచ్చు, మనకు కూడా పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది పప్పు రసము. ఇది చల్లని పెరుగు లేదా మన ఇంట్లో జరగదండి. మనకి పెరుగు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. చాలా బాగుంటుంది పెరుగు అయితే. ప్రతిరోజు నేను పెరుగు అయితే బాగా తింటానండి. ఎవరైనా కానీ పెరుగు తిన్నా పర్లేదు, లేదనుకోండి పెరుగు ఒక 2 కప్పులు వేసుకొనేసి ఇలా మజ్జిగలాగా వాటర్ వేసి చిలుకొని తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు మన తినే భోజనంలో పెరుగు ఉండేలాగా చూసుకోండి. పెరుగు పాలు ఖచ్చితంగా ఉండాలండి. అలాగే పూరీలు. ఇవేనండి ఈరోజు మన ఇంట్లో మధ్యాహ్నం భోజనం. మీ అందరికీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. బాయ్.